79 ప్రశ్న. ఆ? 479 ప్రశ్న. 479 79. యోహాను సువార్త 3:13లో 471 79 470 9వ ప్రశ్న. 9వ ప్రశ్న. యోహాను సువార్త 3:13లో ఆ, పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడని ఆ, ఉంది కదా. ఆ. అయితే హనోకు మరియు ఏలియా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ ఎక్కడ ఉన్నారు? పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడనో లేడు. ఎక్కడుంది ఈ మాట? యోహాను సువార్త 3:13. చదువు. యోహాను సువార్త 3:13 మరియు ఆ, పరలోకమును దిగి వచ్చిన వాడే, ఆ, అనగా ఆ. పరలోకములు ఉండి మనుషు కుమారుడు తప్ప ఉమ్. పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడనూ ఎవడను లేడు. ఇదే మాట అప్పొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం ఉంటుంది. ఇదే మాట అప్పొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో అపోస్తలుల 2వ అధ్యాయము ఆ. 34వ వచనం. 34. దావీదు ఆ? దావీదు దావీదు పరలోకమునకు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే ఆ, అతడు ఎట్లా నిన్ను ఆ, నేను నీ శత్రువులను ఆ, నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు ఆ, నీవు నా కుడిపార్శ్వను కూర్చుండమని ఆ. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. రైట్. ఇప్పుడు పరలోకానికి ఇద్దరు వెళ్ళారు కదా. ఒకటి ఆదికాండం 5వ అధ్యాయంలో, హనోకు ఇంకోటి 2వ రాజులు 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో. ఏలియా 2వ రాజు 2వ అధ్యాయంలో మాత్రం ఏలియా పరలోకానికి వెళ్తున్నట్టుగా ఉంది. కాదు చూసుకో. 2వ రాజు 2వ అధ్యాయం 1వ వచనం నుంచే ఏలియా సురిగాడులో పరలోకానికి వెళ్ళాడు అని ఉంటుంది. చూడు. రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఆ, సుడిగాలి చేత ఆ, ఏలియాను ఆ, ఆకాశమునకు ఆరోహణం చేయించబో కాలమున ఆ, ఏలియాయు ఎలీషాయు కూడి ఓయ్. గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా ఆ, ఏలియా ఉమ్, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు ఉమ్, కనుక ఉమ్. నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనను. ఆయన. ఎలీషా ఆ, యెహోవా జీవముతోడు ఆ, నీ జీవముతోడు ఆ, నేను నిన్ను విడవనని చెప్పగా ఉమ్. వారిద్దరూ బేతేలుకు ప్రయాణం చేశారు. తర్వాత బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఆ, ఎలీషా యొద్దకు వచ్చి ఆ, నేడు యెహోవా నీ యొద్ద నుండి ఆ. నీ గురువును పరమునకు తీసుకుని పోవునని. పరం అంటే పరలోకం, పరలోకము. ఇంతకుముందు ఏం రాశాడు? ఆకాశం అన్నాడు. ఆకాశం. ఆకాశం అన్ని చోట్లన్నీ కొట్టేసి పరలోకం రాసుకోవాలి. అంటే ఏలి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు దేవుడు? పరలోకాన్ని పరలోకానికి తీసుకెళ్తాను. తీసుకెళ్తున్నాడు. అది ఖచ్చితంగా జరిగింది. అలాగే ఉంది కాబట్టి ఇంకోసారి అంటారు. కిందకి వెళ్ళి రెండో రాజుల కింద 2వ అధ్యాయము ఆ. 5వ వచనంలో ఆ, ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఆ, ఎలీషా యొద్దకు వచ్చి వచ్చి నేడు ఆ, యెహోవా నీ యొద్ద నుండి నీ యొద్ద నుండి నీ గురువును ఉమ్, పరమునకు తీసుకుని పోవునని. ఎక్కడికి పరమునకు తీసుకుని అంటే పోవునని అప్పుడు ఏం తెలిసిన అందరికీ? ఏలియాని దేవుడు పరలోకానికి తీసుకెళ్తాను. తీసుకెళ్తున్నాడు అని తెలిసింది. తీసుకెళ్తాను లేదా? తీసుకెళ్తాను. అలా కిందకి వెళ్తే అగ్ని రథాలు అగ్ని జ్వాలలు వచ్చి ఏమేం చేసి చూడు. రెండో రాజు కింద 2వ అధ్యాయము ఆ. 2వ అధ్యాయం 11వ వచనంలో ఉమ్. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఎవరు? ఏలియా ఎలీషా ఆ, వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఉమ్, ఇదిగో ఉమ్, అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి ఉమ్, వీరిద్దరిని వేరు చేశాను. ఉమ్, అప్పుడు ఏలియా ఆ. సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైన. సుడిగాలి చేత ఆకాశమునకు ఆకాశం అనే చోట ఏం పెట్టాలి? పరలోకము అంటే ఆనంద రాయర్ రాయుడు రాయర్ అనే బ్రాహ్మణుడు బైబిల్ని తెలుగులోకి తర్జుమా చేశారు. తర్జుమా చేశాడు ఇంగ్లీష్లో నుంచి. అప్పుడు అతనికి వచ్చి ఇంగ్లీష్. అక్కడ అతను ఎక్కడైతే పరలోకం ఉందో అక్కడ అన్ని చోట్ల ఏం చేశాడు? ఆకాశం. ఆకాశం ఆకాశం రాశాడు. అందుకని బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనమే తప్పు రాశాడు. ఇన్ ద బిగినింగ్ జెనిసిస్ చాప్టర్ 1 వర్డ్స్ 1లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదిన దేవుడు ఏమని రాశాడు? భూమి ఆకాశం భూమి ఆకాశములను సృజించనని రాశాడు. అది ఇంగ్లీష్ లేకుంటది. ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ Heavens. హెవెన్ అండ్ ఎర్త్. ఆ. హెవెన్ అంటే పరలోకం. ఇది ఏం రాశాడు? భూమి ఆకాశములను మరి సృజించాడు. ఆకాశం అంటే మరి అర్థం చెడిపోయింది కదా. సరిపోయింది. అందుకనే ఇతను ఆ పరలోకం అనే చోటంతా ఆకాశం రాసేసాడు. ఆకాశాలు ఎన్ని? 3. మరి మొదటి ఆకాశానికి వెళ్ళాడా? 2వ ఆకాశానికా 3వ ఆకాశానికా? అర్థం పర్థం లేకుండాను. కాబట్టి రాయడం తప్పు ఇక్కడ. అంటే నీ యొద్ద నుండి నీ గురువుని
పరలోకం తీసుకెళ్ళాలి. మొట్టమొదటి ఏం చెప్పారు వాళ్ళు? ఆకాశానికి వెళ్ళిపోయారు. ఆకాశం. ఆకాశం కాదు ఏంటి, వెళ్ళాడు. రెండోది మొట్టమొదటి ఎవరు వెళ్ళారు? ఆదికాండం 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయము 22-23. ఆదికాండం 5వ అధ్యాయము ఆ, 22-23 ఆ, వచ్చిన. హనోకు ఆ, మెతూషెలను కనిన తర్వాత ఆ, 300 ఏండ్లు ఉమ్, దేవునితో నడుచుచు నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. నడుచు కుమారులను ఆ, కుమార్తెలను కనెను. కనెను. హనోకు దినములన్నీయు ఆ, 365 ఏండ్లు. ఆ, హనోకు దేవునితో నడిచిన తర్వాత ఆ, దేవుడు అతను తీసుకుని పోయిన గనుక ఆ. అతడు లేకపోయాను. దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు? అతను దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకం. పరలోకంలో. అతను తీసుకెళ్ళిపోయాడు. ఎంతవరకు తీసుకుపోతాడు? పరలోకం వరకు. పాత నిబంధనలో ఆదికాండం 5వ అధ్యాయము 24లో హనోక్కి ఉంది ఛాన్స్, అది దేవుని చిత్తము. రెండోది ఏలియాకు ఏలియాకు ఉంది. రెండవ రాజులు 2వ అధ్యాయం. 2వ వచనము, రెండవ రాజులు 2వ అధ్యాయము, ఆ, 2 రాజులు 2వ అధ్యాయం 1వ వచనం. మొదటి వచనము, ఇంకా తర్వాత తర్వాత 3వ వచనం, 3వ వచనము, తర్వాత 5వ వచనం, 5వ వచనం, తర్వాత 11వ వచనం, 11వ వచనం. 13వ వచనం. ఇద్దరికి ఉంది. పాత నిబంధనలు ఇద్దరికి ఉంది. అడిగలకి పరలోకానికి. కొత్త నిబంధనలు యేసు ప్రభు. కొత్త నిబంధనలో యేసుప్రభు గారు. అపొస్తలుల కార్యములు 1:9. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 9వ వచనం. ఆ, ఈ మాటలు చెప్పి ఆ, వారు చూచుండగా ఆ, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమాయను. ఆ, అప్పుడు వారి కనులకు కనబడకుండా ఆ, ఒక మేఘము యేసుక్రీస్తు ప్రభువును కొనిపోయాను. ఆ, ఆయన వెళ్ళుచుండగా ఆ, ఆ, వారు ఆకాశం తేరి చూచిండ్రి. ఆ, ఇదిగో ఆ, తెల్లని వస్త్రాలు ధరించుకుని 2 మనుషులు ఆ, వారి ఎద్దు నిలిచి, నిలిచి, గల్లీ మనుషులారా ఆ, మీరెందుకు నిలిచి ఉమ్, ఆకాశం చూచున్నారు? ఉమ్, మీ యొద్ద నుండి పరలోకమునకు అద్దెగో అక్కడ ఆకాశం అని రాశాడు. ఇప్పుడు ఏం రాశాడు ఇక్కడ? పరలోకమునకు పరలోకమునకు. చేర్చుకొనబడిన యేసే ఆ, ఏ రీతిగా పరలోకు వెలుట ఆ, మీరు చూచితురో ఆ, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని ఆ. వారితో చెప్పిరి. కాబట్టి పాత నిబంధనలు ఇద్దరు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు. లోకా సువార్త 24వ అధ్యాయం 51-52 వచ్చిన. లూకాసువార్త 24వ అధ్యాయము 51వ వచనం. వారిని ఆశీర్వదించుండగా యేసుక్రీస్తు ప్రభు వారిలో ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. అడిగిపోయాడు పరలోకమునకు పరలోకమునకు ఆరోహణుడాయను. కాబట్టి మరి ఈ ప్రశ్న ఏంటి? యోహాను 3:13 పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడను లేరు. అంటే పాత నిబంధనలో యేసు తప్ప మనుషుడు ఎవడాలి లేదు. కరెక్టే. కొత్త నిబంధనల మాట ఇది. ఏ మాట ఇది? కొత్త కానీ నిబంధనలో. పాత మరి హనోకు మరియు ఏలియా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడుంది? అదే పాత నిబంధనలు వెళ్ళిపోయారు వాళ్ళు. పాత నిబంధనలు ఇద్దరిని తీసుకెళ్ళాడు. ఇద్దరిని తీసుకెళ్ళాడు. కానీ మరి అబ్రహాముని తీసుకెళ్ళాడు పరలోకానికి? లేదు. ఇద్దరులా లోకం లోకానికి అన్నాడు. అది వేరు. కాబట్టి ఎవరేసారు ప్రశ్న? రవికిరణ్ తెనాలి. వయసు 24 సంవత్సరాలు. 24. తెలుసుకోవాలి ఈ విషయం. అంటే పాత నిబంధనలు ఇద్దరు ఖచ్చితంగా వెళ్ళారు, రాస్తుంది అక్కడ. కొత్త నిబంధనలో ఏసు వెళ్ళాడు. ఇంకా ఏసు ఎలాగ వెళ్తాడు? వచ్చింది అక్కడి నుంచి. కాబట్టి మనుషులు ఎవరు ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్తారు అందరూ? ముందు కొత్త నిబంధనలో ఏసు నమ్మకం చనిపోతే పరదైసు, నెక్స్ట్ పరలోకం. ఏసు నమ్మకపోతే పాతాళలోకము, నరకం నరకం అని తెలుసుకోవాలి. ఎవరు? రవికిరణ్ తెలాని. వయసు 4 సంవత్సరాలు. వయసు అంత ఎక్కువ లేదు. 24 years అంటే ఏం తెలుస్తుంది అతనికి? 24 సంవత్సరాల్లో ఎన్నిసార్లు బైబిల్ చదివాడు? ఏం అర్థం అవుద్ది? ప్రశ్న వేసాడు, సమాధానం మనం చెప్పాం. ఇక్కడతో ఈ ప్రశ్న సమాధానం పూర్తి చేస్తాం.